ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కౌమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. యెహోవాను స్తుతించుట మంచిది. కీర్తన గ్రంథం 92 అధ్యాయము 1 గత జ్ఞాపకాలు మనకు తీవ్రమైన మనస్తాపం కలిగిస్తాయి. గత వైఫల్యాలు మనల్ని బాధిస్తాయి. అలా ఎందుకు చేయలేకపోయాం, ఇలా చేసుంటే ఎంత బాగుండేది అన్న పశ్చాత్తాపం మనల్ని వేధిస్తుంది. అలాంటి మనస్తాపానికి గురయ్యవా నువ్వెప్పుడైనా? గతం వైపు చూసి అయ్యో నేనెందుకు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు అని నువ్వెప్పుడైనా బాధపడ్డావా? చూస్తుండగానే సంతోషకరమైన సమయాలు దొర్లుకుపోయాయి. తెలియకుండానే ఆనందకరమైన గడియలు గడిచిపోయాయి. ఆహ్లాదకరమైన పగటి కిరణాలు కనుమరుగైపోయాయి. దేదీప్యమానంగా ప్రకాశించిన సూర్యుడు నీరసించిపోయాడు. మెల్లమెల్లగా కొండల మాటుకు జారుకుంటున్నాడు. ఇవన్నీ దుఃఖకరమైన అనుభవాలు. అందుకే ఒక కవయిత్రి ఇలా రాసింది: తనువుని తన్మయత్వానికి గురిచేసిన వెచ్చటి బాను కిరణాలు ఇంత త్వరగా కనుమరుగైపోతాయని తెలిసింటే వాటిని ఇంకెంతగా ఆస్వాదిస్తూ నేను గడిపేదాన్నో. నేను నా తమ్ముడు కలిసి ఆడుకున్న ఆనందకరమైన దినాలు ఇంత త్వరగా గడిచిపోతాయని తెలిసింటే నా తమ్ముణ్ణి ఇంకెంతగా నేను ప్రేమించేదాన్నో. నేస్తమా, అలాంటి బాధ నుండి నువ్వు ఉపశమనాన్ని కోరుకుంటున్నావా? గత జ్ఞాపకాల పీడకల నుండి విడుదల పొందాలని నువ్వు ఆశిస్తున్నావా? అలాగైతే గతాన్ని గురించి ఆలోచించడం మాని ప్రస్తుతంలో జీవించడం ప్రారంభించు. ఈ క్షణంలో నీ తనువుని పులకరింపచేస్తున్న వెచ్చటి సూర్యకిరణాల స్పర్శని సంపూర్ణంగా ఆస్వాదించు. ఈరోజు నీ దారిలో ఎదురయ్యే ముత్యాలను చూసి ఆనందించు. ఎన్నటికీ తిరిగి రాలేని గతాన్ని గురించి ఆలోచించడం కేవలం బుద్ధిహీనత. నిన్నటి దుఃఖం నీలి నీడలు నీ ప్రస్తుత ఆనందాన్ని మృంగివేయాలని ప్రయత్నించినప్పుడు అనుమతించకు. ఆ ఏడుపుకొట్టు అనుభవాలు దాటిపోయినందుకు సంతోషిస్తున్నాను అంటూ చిరునవ్వులు చిందించు. నా జీవితం వ్యర్థంగా గడిచిపోయింది అంటూ వాపోతుంటారు అనేకులు తమ పడకల్లో. నేస్తమా, నువ్వలా చేయకు. నా జీవితాన్ని నేను సంపూర్ణంగా అనుభవించా. అందమైన పుష్పాల్లోంచి ఎంత మకరందాన్ని నేను తీసుకోవాలని దేవుడు నిర్ణయించాడో అంతే తీసుకున్నా. నా జన్మ హక్కుని నేను సంపూర్ణంగా వాడుకున్నా. ఇతరుల భాగంలో చెయ్యి వేయకుండా నా భాగాన్ని నేను పూర్తిగా అనుభవించా. నా పరలోక తండ్రి నా చేతికించిన ఆనంద పాత్రలోనిది నేను పూర్తిగా త్రాగకపోతే ఎలా? పాడే ప్రతి పక్షి కోసం నేను ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తా. విరపూసే ప్రతి పుష్పం కోసం నేను ఆయనకు స్తుతులు చెల్లిస్తా. గలగల పారే ప్రతి సెలయేటి కోసం నేను ఆయనను కీర్తిస్తా. ప్రేమించే ప్రతి హృదయం కోసం నేను ఆయనని ఆరాధిస్తా. నా సహోదరుడి ఆనంద పాత్రలోని మెరుపుల్ని చూసి నేను మురిసిపోతా. ఈ దినం కోసం నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లించినప్పుడు గతాన్ని గురించిన చింత నాకెందుకుంటుంది? ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.